అంటే పోలీస్ వాళ్ళని చంపడము, ఆర్మీ వాళ్ళని చంపడం దీనిపైన మీరేం చెప్తారంటే వాళ్ళు తప్పు చేశారంటారా? తప్పు చేయలే అంటారా? అయితే వీళ్ళేమో గిరిజనుల కోసం చేస్తారన్న. ఓకే. ఎవరు నక్సలైట్లేమో గిరిజనుల కోసం, అడవిని కాపాడడం కోసం వీళ్ళు పోరాటం చేస్తారు. ఈ ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళేమో రాజకీయ నాయకుల గురించి పోరాటం చేస్తారన్న. ఓకే. అంటే వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి అంటారు. వాళ్ళ గురించి. ఇంకొకటన్నా మీరు చూడాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇస్తేనే కదా వీళ్ళు అడవుల్లోకి వచ్చింది. అవును. హోమ్ మినిస్టర్. అవును. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేయకపోతే ఆర్మీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు డిప్లాయ్ అవుతారన్న అక్కడ? అవును. డిప్లాయ్ కారు కదా. డిప్లాయ్ గారు ఈ యాక్షన్ కూడా పాల్గొన్నారు కదా వాళ్ళు కూడా. అట్లా. సో అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఇప్పుడు నక్సలైట్లు అంటే ఇప్పుడు కేంద్ర బలగాలలో ఉన్న నక్సలైట్లు ఎవరన్నా ఉన్నారా మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు? అన్న ఇప్పుడు నక్సలైట్ అంటే ఫస్ట్ పీపుల్స్ వార్ ఉండే, తర్వాత అది మావోయిస్ట్ పార్టీగా మనకి అది వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే మీకు దీంట్లో కూడా అన్న మావోయిస్ట్ పార్టీలో కూడా నీకు సెంట్రల్ కమిటీ ఉంటుంది, తర్వాత స్టేట్ కమిటీ ఉంటాయి, తర్వాత డిస్టిక్ కమిటీస్ ఉంటాయి, మళ్ళీ ఏరియా దళ కమాండర్ స్క్వాడ్స్ ఉంటారు, స్క్వాడ్ కమాండర్స్ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఏది మనకి సెంట్రీ అంటే మనకి ఫస్ట్ వీళ్ళు అంటే కార్యకర్తలు ఫస్ట్ వీళ్ళు. అట్లా అన్నీ ఉంటాయి అన్న. మనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్లో చూసుకుంటే మంచి మంచి టాప్ లీడర్స్ తీసుకోన్న, మనకు రామకృష్ణ గారు, ఆర్కే, అక్కిరాజు ఆర్గోపాల్ సార్, అతను ఒకరు. తర్వాత నంబాల కేశవరావు తర్వాతనే మనకి ఇది హిడ్మా మెయిన్ మనకు వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మీరు కరీంనగర్ సైడ్ తీసుకుంటే దేవుజీ, ఇప్పుడు ఆయన ఉన్నాడు ప్రజెంట్. ఓకే. సో ఈయన ప్లేస్ ఆయనకు వస్తుంది అంటున్నారు, అవునా? ఏదన్నా ఈ హిడ్మా ప్లేస్ని ఆయన వేస్తాడు అని అంటున్నారు కదా. హిడ్మా ప్లేస్లో ఇప్పుడు దేవాని ఒకరు వచ్చేసారు కదా ఆల్రెడీ. ఓకే. దేవాని వచ్చేసారు. ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో కూడా ఆయన ఫొటోస్ మనకు చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. ఆయన అంటే వీళ్ళు అనేది ఆర్మీ అంటే మిలిటరీ పరంగా అన్న వీళ్ళది. ఓకే. ఇప్పుడు హిడ్మా అనేది మిలిటరీ. ఓకే. ఇప్పుడు రాజకీయం మళ్ళీ తర్వాత సపరేట్ ఉంటాయి అన్నట్టు దీంట్లో కూడా సెక్షన్స్. మళ్ళీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీకి ఒక స్టూడెంట్ వింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మావోయిస్ట్ దాంట్లో కూడా మనకి ఆర్మీకి ఒక సపరేట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్